హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సఖీ టాక్స్ అండ్ థాట్స్. ఈరోజు నేను మీకు మరొక వర్క్ని చూపించబోతున్నాను. అదేంటంటే లాంగ్ ఫ్రెంచ్ నాట్. ఈ లాంగ్ ఫ్రెంచ్ నాట్ని ఎలా కుట్టాలో దానికి సంబంధించిన కొన్ని చిన్న డిజైన్స్ని మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ క్లాత్ని టైట్గా ఫ్రేమ్కి ఫిక్స్ చేసిన తర్వాత సూదిని ఇలా పైకి తీయాలి. తర్వాత ఒకసారి ఇలా చుట్టి సూదిని దగ్గరగా కిందకి దించితే అది ఫ్రెంచ్ నాట్. అలా కాకుండా కొంచెం దూరంలో సూదిని కిందకి దించాలి. ఎడమ చేతిలో దారాన్ని అలాగే గట్టిగా పట్టుకోవాలి. నాట్ దగ్గరగా వచ్చినప్పుడు ఆ దారాన్ని వదిలేయాలి. ఇది నేను మీకు ఆల్రెడీ ఫ్రెంచ్ నాట్ డిజైన్ని కుట్టినప్పుడు ఆ వీడియోలో చూపించాను క్లియర్గా. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి. లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది రెండోసారి చూపిస్తున్నాను చూడండి. సో ఇలా మనకు ఎంత పొడవుగా కావాలంటే అంత పొడవులో లాంగ్ ఫ్రెంచ్ నాట్ని వేసుకోవచ్చు. ఈ లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది లవంగంలాగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని లవంగా స్టిచ్ అని కూడా అంటారు. ముడి కొంచెం పెద్దదిగా కావాలంటే దారాన్ని 2 సార్లు చుట్టండి సూదికి. అప్పుడు ముడి కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఇదే స్టిచ్ని నేను సిల్క్ థ్రెడ్ని యూజ్ చేసి చూపిస్తున్నాను. సిల్క్ థ్రెడ్తో ఈ స్టిచ్ చాలా బాగుంటుందండి. దీనికోసం నేను 12 పొరల సిల్క్ థ్రెడ్ని తీసుకున్నాను. సో సిల్క్ థ్రెడ్ని యూజ్ చేసేటప్పుడు మనం ఎక్కువ దారాన్ని తీసుకోవద్దండి. అలా తీసుకుంటే తొందరగా చిక్కులు పడిపోతుంది. మన ఛానల్లో ఉన్న ఫ్రెంచ్ నాట్ ట్యుటోరియల్ని చూస్తే ఇది మీకు చాలా ఈజీ అయిపోతుందండి. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెంచ్ నాట్ డిజైన్స్ చాలా బాగుంటాయండి. చాలా మంచి మంచి డిజైన్స్ చేసుకోవచ్చు మనం ఈ వర్క్ని యూజ్ చేసి. సో ఇప్పుడు నేను ఇదే వర్క్ని సీక్వెన్స్తో ఎలా చేయాలో చూపిస్తాను. సూదిని ఇలా పైకి తీసిన తర్వాత ఎడమ చేత్తో దారాన్ని పట్టుకొని కుడి చేతిలో సూదిని ఇలా దారానికి తిప్పి సీక్వెన్స్కున్న హోల్లో సూదిని కిందకి దించాలి. ఇలా మనకి ఎంత పొడవులో కావాలంటే అంత పొడవులో సూదిని కిందకి దించి నాట్ని వేసేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకసారి మీకు చూపిస్తాను చూడండి. సో దీనికి సంబంధించిన కొన్ని డిజైన్స్ని కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వాటిని డ్రెస్సెస్ మీద, కుర్తీస్ మీద, అక్కడక్కడ బుటీస్గా యూస్ చేసుకోవచ్చండి. ఈ డిజైన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. సో ఈ డిజైన్స్ అన్నిటినీ కూడా మీరు కుర్తీస్ మీద బుటీస్ లాగా యూస్ చేసుకోవచ్చు. కాటన్ లెనిన్ బోట్ నెక్ బ్లౌజెస్ మీద కూడా ఈ డిజైన్స్ చాలా బాగుంటాయండి. సో ఈ డిజైన్స్ ఉన్న బ్లౌజెస్ని మీకు ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. ఇది మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.